హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కన్నా అయితే తన కన్న తల్లి వేరు అని, ఇక వాళ్ళందరూ మా అన్నయ్యలు కాదు, నా తోడబుట్టిన అన్నలు కాదని, నారాయణ మాత్రమే నా తండ్రి అన్న నిజాన్ని తెలుసుకున్న కన్న. ఇక అది తెలుసుకున్న కన్న అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే చక్రి, కేశవ, మాధవ అయితే లేదురా, ఎప్పటికీ నువ్వు మా తమ్మునివే, నిన్ను ఎంత బాగా చూసుకున్నామో తెలుసు కదా, ఇక నుంచి కూడా నువ్వు మాతోనే కలిసి ఎప్పటికీ ఉండాలి. ఇక మేము ఇన్నాళ్ళు నిన్ను వేరు చేయకుండా చూసాం కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు నా తమ్మునివే, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఇక్కడే ఉండాలి, సంతోషంగా ఇన్నాళ్ళు ఎలా ఉన్నావో అలానే ఉండాలి అని మాధవ, కేశవ, కన్న, ఇక మహాలక్ష్మి అందరూ నచ్చజెప్పి ఇక అక్కడి నుంచి అయితే రాత్రి కాగానే పడుకోవడానికైతే వెళ్తారు. అప్పుడే అందరూ పడుకున్న సమయం చూసి ఇక కన్న అయితే ఈ ఇంటికి నాకు సంబంధం లేదు, ఇక అన్నయ్యలు ఇన్నాళ్ళుగా నా వాళ్ళని అనుకున్నాను, నా తోడబుట్టిన వాళ్ళని అనుకున్నాను, కానీ ఇక నేను వీళ్ళ తమ్ముణ్ణి కాదని తెలిసిపోయింది, నా తల్లి వాళ్ళ తల్లి వేరని తెలిసిపోయింది, నా తల్లి వల్ల ఈ ఇల్లుకు చెడ్డ పేరు వచ్చింది, ఇలాంటి ఇక తల్లి కడుపులో పుట్టినందుకు నాకే అసలు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది, అలాంటి తల్లి వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్టలు అన్నీ పోయావి, ఇప్పుడు ఇక్కడే ఉండి నా వల్ల ఇంటి పరువు పోకూడదని ఆలోచిస్తున్నాను, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నయ్యలు, ఇక నన్ను క్షమించండి, అందరికీ నేను చెప్పేసి వెళ్ళిపోతున్నాను అని ఇక కన్న అయితే అందరికీ నిద్రలో ఉండగా ఇక తన మనసులో చెప్పి ఇక ఆ ఇల్లును చూస్తూ ఇల్లు దాటి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే అందరూ వారి పనులు చేసుకుంటూ ఇక ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి కన్నా, ఒరే కన్నా అని అరుస్తూ ఉంటుంది. ఎక్కడ కన్నా కనిపించకపోవడంతో వెంటనే మాధవ దగ్గరికి వస్తుంది. అప్పుడే మాధవ, చెప్పమ్మా మహా, ఇక టిఫిన్ చేయమా అని అనగానే, పెద్ది నాకు టిఫిన్ అవసరం లేదు, కానీ ఒక విషయం తెలియాలి పెద్ది అని అనగానే, ఏంటమ్మా మహాలక్ష్మి అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే కన్నా కనిపించడం లేదు పెద్ది అని చెప్పగానే, ఏంటమ్మా కన్నా కనిపించకపోవడం ఏంటి అని అనగానే, అవును పెద్ది, కన్నా ఎక్కడా కనిపించలేదు అని అనగానే వెంటనే మాధవ, మహాలక్ష్మి ఇక పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు. మా కన్నా ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే చక్రిని, కేశవని అడుగుతూ ఉంటాడు. లేదన్నా, కన్నా పొద్దున్నుంచి ఉదయం నుంచి కనిపించట్లేదు, ఏదో బాత్రూమ్కులా వెళ్ళారేమో అనుకున్నాను అని అంటూ ఉంటారు. వెంటనే వాళ్ళంతా కలిసి నారాయణ దగ్గరికి వస్తారు. నాన్న, కన్నా కనిపించాడా అని అంటూ ఉంటారు. లేదురా, ఎక్కడికి వెళ్ళారా వాడు అని నారాయణ అంటూ ఉంటాడు. నాన్న, ఉదయం నుంచి కన్నా కనిపించడం లేదు, కన్నా ఎక్కడికి వెళ్ళాడో ఏమో, నిన్న జరిగిన సంఘటన వల్ల వాడు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా అని మాధవ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఖచ్చితంగా అదే జరుగుంటుంది, ఇన్నాళ్ళ నుంచి ఈ నిజం చెప్పకూడదు అనుకున్నాము, కానీ అనుకోకుండా అనుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ నిజం మనకి తెలిసింది, వాడు ఇల్లు దాటి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో అని నారాయణ, మాధవ, కేశవ, కన్నా, చక్రి, మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే మహాలక్ష్మి, పెద్ది కన్నని వెతుకుదాం పద పెద్ది అని అంటూ ఉంటుంది. అప్పుడే, అమ్మ మహా, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, ఒకవేళ కన్న వస్తే ఫోన్ చెయ్యి, నేను తమ్ముళ్ళు వెళ్ళి వెతుకొస్తాము, కన్నని ఎక్కడున్నా తీసుకొస్తాము అని పెద్ది చెప్పగానే సరే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నారాయణ, ఒరేయ్ నేను వస్తాను రా అని అంటూ ఉంటాడు. వద్దు నాన్న, నువ్వు రాకూడదు, నువ్వు వస్తే గొడవ జరుగుతుంది, వాడు రాడు, నువ్వు ఇక్కడే ఉండు మహాలక్ష్మికి తోడుగా అని మా పెద్ది చెప్పగానే సరే అని నారాయణ అక్కడే కూర్చుండిపోతాడు. ఇక నారాయణ కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి. అది చూసిన మహాలక్ష్మి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే, ఏంటండి కన్నా ఇల్లు దాటి వెళ్ళడం ఏంటి, అయినా కన్నా విషయంలో ఇలా జరగడం ఏంటి, నిజంగానే కన్నా ఇక పెద్ది వాళ్ళ తమ్ముడని అనుకున్నాను, కానీ తల్లులు వేరని ఇప్పుడే తెలిసింది, అందుకే వానికి ఏ బాధ కలిగిందో వెళ్ళిపోయాడు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ, అవునమ్మా, నాకు కూడా అర్థం కావడం లేదు, వాడు వెళ్ళిపోతాడని అనుకోలేదు, కానీ ఎలాగైనా వాడు కనిపించాలి, వాడిని తీసుకురావాలి అని అంటూ ఉంటాడు నారాయణ అయితే. అప్పుడే మహాలక్ష్మి చాలా బాధపడుతూ, అయినా ఇక కన్నా వాళ్ళమ్మ చనిపోయిందా బ్రతుకుందా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే నారాయణత, అమ్మ
నోర్మియమ్మ అని అంటూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అయినా కన్నా వాళ్ళమ్మ చనిపోయిందా అని అడుగుతున్నాను అని అనగానే, లేదు కన్నా వాళ్ళమ్మ చనిపోలేదు అని అనగానే అప్పుడే ఇక మహాలక్ష్మి, ఏంటండి కన్నా వాళ్ళమ్మ బ్రతికే ఉండి కూడా కన్నని వదిలేసుకోవడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అది పెద్ద కథమ్మ, అది ఇక పెద్ద కథ అని అనగానే, ఆ కథ ఏంటో నాకు తెలియాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా నేను చెప్పలేని పరిస్థితి. కన్నకు కూడా అసలు నిజం తెలీదు. నిజంగానే వాళ్ళమ్మ ఈ ఇంటికి పెద్ద ద్రోహం చేసి వెళ్ళిపోయింది, ఈ ఇంటి పరువు తీసి వెళ్ళిపోయిందని వాడనుకుంటున్నాడు. అనుకున్నదేమీ జరగలేదమ్మా, అసలు వాళ్ళమ్మ గొప్పతనం నాకు తెలుసు అని అనగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక మహాలక్ష్మికి అయితే ఒక విషయం చెప్పాలమ్మా, అయినా కన్నగానికి నువ్వు చాలా ఇష్టం కదా, నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటాడు, ఆ నిజం నీకు తెలియాలి అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి, చెప్పండి అని అనగానే, పదమ్మ గదిలోకి వెళ్దాం అని ఇక నారాయణ మహాలక్ష్మిని తీసుకొని మళ్ళీ హాల్లోకి వస్తాడు. వెంటనే నారాయణ ఆ ఇనుప పెట్టెని తీసుకొచ్చి బయట పెడతాడు. అప్పుడే మహాలక్ష్మి, ఇదేంటండి మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ దీనివల్ల ఎన్ని గొడవలు జరుగుతాయో ఏమో, ఇప్పుడే కన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా, కన్నకి నిజం తెలియాలి. కన్న నిజంగానే వాళ్ళమ్మ తప్పు చేసిందని అనుకుంటున్నాడు, కానీ వాళ్ళమ్మ ఎంత మంచిదో నాకు తెలుసు. వాళ్ళమ్మే కాదు, వాళ్ళమ్మతో తోడబుట్టిన అన్నయ్య కూడా చాలా మంచివాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ అమ్మ వల్ల ఇక వాళ్ళ అన్నయ్య నా ప్రాణ స్నేహితుడు, వాడు కూడా నిజంగానే తన చెల్లి తప్పు చేసిందని నమ్మి వాడు కూడా ఇక తన చెల్లిని నిన్ను దగ్గర చేర్చానని ఇక నాకు దూరమయ్యాడు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. వాళ్ళ అన్నయ్య ఎవరో నాకు ఒకసారి చూపియండి అని ఇక అనగానే, అందుకే తీసుకొచ్చానమ్మా అని ఇక నారాయణ అయితే ఆ పెట్టెలో ఉన్న ఫోటోలన్నీ చూస్తూ ఉంటాడు. వెంటనే ఆ ఫోటోలో ఒకటి దొరుకుతుంది. అప్పుడు ఇక కన్న వాళ్ళ అమ్మ, అటు పక్క కన్న వాళ్ళ మావయ్య, కన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇక అన్నయ్య ఇద్దరు ఉంటారు. అది చూసి వెంటనే, ఇదిగో అమ్మ ఈ ఫోటోవే, ఇక ఈ కన్న వాళ్ళ అమ్మ తన మేనమామ ఇద్దరూ కలిసి ఉన్నారు చూడమ్మా అని ఇక అనగానే మహాలక్ష్మి ఆ ఫోటో తీసుకొని చూస్తుంది. అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ ఫోటోలో ఉంది మా నాన్న కదా అని షాక్ అయిపోతుంది. అప్పుడే నారాయణ, అమ్మ మహాలక్ష్మి ఆ ఫోటోలో ఉంది ఎవరో కాదమ్మా, కన్నా మేనమామ, అతను చాలా కోటీశ్వరుడు. కన్న వాళ్ళ అమ్మ కూడా ఇక చాలా మంచిగా ఉండేది. కొన్నాళ్ళ క్రితం తను చదువు కోసమని బయట దేశం వెళ్ళింది. ఇక అప్పుడు అక్కడ ఒక అతన్ని ప్రేమించి మోసపోయింది. ఇక మోసపోయి ఒక ప్రెగ్నెంట్గా తిరిగి వచ్చింది. అది తెలుసుకున్న ప్రతాప్ తన చెల్లిని దూరం పెట్టాడు. ఇది నా చెల్లెలు కాదు, నా కుటుంబం పరువు తీయాలనుకుంది, ఇక పెళ్లి చేసుకోకుండా కడుపుతో వచ్చింది, ఇలాంటిది నా చెల్లెలేంటి అని ఇక అంటూ, ఇది నాకు అవసరం లేదు అని ఇక చాలా గొడవ పడ్డాడు. ఇక ప్రతాప్ గాడైతే అప్పుడే ఇక తన చెల్లె అవసరం లేదని తనని మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఆ సమయంలో ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆ పరిస్థితిలో నా ప్రాణ స్నేహితుడైన తన చెల్లెల్ని ఎలా దూరం పెట్టాలా, ఇక తన గురించి నాకు చాలా బాగా తెలుసు, అలాంటి నా ప్రాణ స్నేహితుడు చెల్లెల్ని ఇక వాడు తెలుసుకోకుండా దూరం పెట్టాడు. అలాంటిది ఆడపిల్లని నేను ఎలా అలా బయటికి పంపించగలను అని ఇక నారాయణ, ఇక నేనేనమ్మా దగ్గర చేర్చాను. ఇక తన గురించి తెలిసే కొన్నాళ్ళు నా ఇంట్లోనే ఇక తనని ఇక ఒక మనిషిలా నా పిల్లలకు ఇక ఆలన పాలన చూసుకుంటుందని తీసుకువచ్చాను. ఆ తర్వాత కన్నా పుట్టాడు. కన్నా పుట్టాక అందరూ ఒక ఆవిడని లేపుకొచ్చి ఇంట్లో పెట్టాడని అనుకున్నారు. కానీ నేను ఏ పరిస్థితిలో ఆ అమ్మాయిని తీసుకొచ్చానో నాకు తెలుసు. కన్నా నాకు పుట్టిన నా కొడుకు కాదు, కానీ వాళ్ళ అమ్మ వల్ల ఇక కన్నా బాధపడుతున్నాడు. కన్నా ఇక వీధి పాలు కాకూడదని కన్నాని ఇక కన్నా వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకువచ్చాను. తను బాధపడకూడదు, ఒక ఆడపిల్ల రోడ్డు పాలు కాకూడదని. కానీ ఆ రోజుల్లో నా ప్రాణ స్నేహితుడు తన చెల్లెల్ని నిన్ను దగ్గరికి తీశానని
తను చేసిన తప్పుకి నేను ఇక తప్పుని క్షమించి ఇక నా ఇంటికి తీసుకువచ్చానని ఆ రోజు నుంచి నా ప్రాణ స్నేహితుడైన ప్రతాప్ గాడు నాతో మాట్లాడలేదమ్మా. ఇక దానివల్లనే నా ప్రాణ స్నేహితుడు నాకు దూరం అయిపోయాడు. తన చెల్లెల్ని ఒక మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి జరిపించాలన్నది వాడి కోరిక. వాడి కోరిక ప్రకారం ఇక తనకు పుట్టిన ఇక కన్నాని నా ఇంట్లోనే నా పిల్లలతో సహా పెంచాను. ఆ తర్వాత ఇక నేను ఇక ప్రతాప్ వాళ్ళ చెల్లెల్ని ఇక ఒక మంచి సంబంధానికి పెళ్లి జరిపించాను. అది తెలుసుకోకుండా లోకం మొత్తం నిజంగానే నేను తప్పు చేశాను. ఒక ఆవిడని లేపుకొచ్చాను. ఇక తనకి కన్న పుట్టాక ఆవిడ తప్పు చేసి వెళ్ళిపోయిందని తనపై నింద, నాపై నింద పడింది అని ఇక అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజంగా కన్న వాళ్ళమ్మ నీ భార్య కదా అని అనగానే, లేదమ్మా తను నా భార్య కాదు అని అనగానే, అప్పుడే ఇక ఏంటమ్మా అలా ఆ ఫోటోని చూస్తున్నావేంటి అని అనగానే, ఈ ఫోటోలో ఉంది ఎవరో కాదు, తను ప్రతాప్ని ప్రాణ స్నేహితుడు ఎవరో కాదు, నా కన్న తండ్రి అని చెప్పగానే నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును నిజం మాట్లాడుతున్నాను అంకుల్, ఇక ఆ ఫోటోలో ఉన్న ప్రతాప్ గారు ఎవరో కాదు నా కన్న తండ్రి అని చెప్పగానే, అప్పుడే నారాయణ చాలా సంతోషపడతావు అంటే నువ్వు ప్రతాప్ గాని కూతురువా అని అంటూ ఉంటాడు. అవును అంకుల్, నేను ప్రతాప్ కూతుర్నే, నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నన్ను దూరం పెట్టాడు మా నాన్న, పరువుకి ఎక్కువ వాల్యూ ఇస్తాడు అని అనగానే, నీ మేనత్త కూడా ఏ తప్పు చేయలేదమ్మా, నీ మేనత్త ఎంత మంచిదో నాకు తెలుసు, తను చాలా మంచిది, కానీ తనని ఒక అతను మోసం చేయడం వల్ల తను కడుపుతో ఇక తను పెళ్లి చేసుకుంటానన్న నమ్మకంతో తను ఆ విధంగా బాధపడ్డదే కానీ ఏ రోజు ఏ తప్పు చేయలేదు. ఇక ఆడ మనిషిని తన పరువు పోతుందని, కడుపుతో ఉన్న తన చెల్లెల గురించి బయట తెలుస్తుందని మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు వాడు. ఇక ఆ రోజుల్లో ఇక నేను కూడా ఆ అమ్మాయిని వదిలేస్తే తను ఆడపిల్ల ఎక్కడ ఏమైపోతుందో అని భయంతో ఆ అమ్మాయిని నా ఇంటికి తీసుకువచ్చి పెట్టాను. కానీ అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు. నిజంగానే తల్లిని చేసి తనని లేపుకొచ్చానని పేరు పోయింది. నా భార్య లక్ష్మి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఒంటరిదైపోతుందని ఈ ఇంటికి నా చెల్లెల్లా తీసుకొచ్చానే కానీ, నా ప్రాణ స్నేహితుడి చెల్లెల్లా తీసుకొచ్చానే కానీ ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు, లేపుకు రాలేదు. కన్నా అసలు నా కొడుకు కాదు, నా కొడుకు కాదు కానీ నా పిల్లల్లో ఒకడని చూసుకున్నాను. ఆ తర్వాత నా ప్రతాప్ కోరుకున్నట్లుగా తన చెల్లెల్ని ఒక మంచి ఇంటికి కోడల్ని చేశాను. ఇక కన్నాని నా పిల్లల్లాగా ఇక పెంచుకోవడానికి సిద్ధపడ్డాను. ఇక నా పిల్లల్లో ఒకడు కన్నా అని నేను కన్నాను కూడా నా కొడుకే అన్నట్టుగా చూసుకున్నాను. కానీ ఈ విషయం అంతా అందరికీ తెలియదు కదమ్మా. అందుకే ఈ నారాయణ తాగుబోతూ, ఈ నారాయణ తప్పు చేశాడు, ఈ నారాయణ భార్యను చంపుకున్నాడు, ఆ తర్వాత ఒక ఆవిడని లేపుకొచ్చాడు, ఆ తర్వాత ఇక ఆవిడ కూడా తప్పు చేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది, అలాంటి కుటుంబం ఇది అని పేరు పోయింది. కానీ నేను మాత్రం తప్పు చేయలేదమ్మా. అసలు కన్నా వాళ్ళమ్మ నా భార్య కాదు, కన్నా వాళ్ళమ్మ నా ప్రాణ స్నేహితుడి చెల్లెలు, అంటే నీ మేనత్తమ్మ. ఇక నీ మేనత్తని నేను ఒక ఆడపిల్లల ఇక బయట ప్రపంచం గురించి తెలుసుకొని నా ఇంట్లో ఒక ఓదార్చుకోవడానికి స్థలాన్ని ఇచ్చాను, కానీ నా జీవితంలో పాలు పంచుకోమని లేదు. ఇక కన్నా నా కొడుకులా పెంచుకొని తనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను, అంతేనమ్మా. కన్నా వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదు. కన్నా తన అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే అందుకేనమ్మా నాకు కోపం వచ్చింది. నా ప్రాణ స్నేహితుడైన ప్రతాప్ గారి చెల్లెల్ని వాడికంటే ఎక్కువగా చూసుకున్నాను, తనని ఒక మాట అంటే నాకు చాలా బాధేసింది అని ఇక నారాయణ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అంకుల్, నిజంగానే నలుగురు అన్న విధంగా నేను కూడా మీ గురించి తప్పుగా అనుకున్నాను. నిజంగానే ఇక నీ భార్య లక్ష్మిని చంపేశావని, ఆ తర్వాత ఈ విధంగా చేశావని ఇక అందరూ అనుకున్నది నేను కూడా నిజమే అనుకున్నాను. కానీ నీ దృష్టిలో ఇంత మంచితనం ఉంటుందని అనుకోలేదు. నన్ను క్షమించండి అంకుల్. అయినా మీరు ఇక మాకు పెద్ద దేవుడు. ఈరోజు నా మేనత్తని ఒక ఇంటికి ఇక కోడల్ని చేశారు. అలాంటి ఇక తన కొడుకును కూడా నీ కొడుకులా చూసుకున్నారు.
ఇక ముఖం తెలియని కన్న తండ్రి ఎవరో తెలియని కన్నాకి తండ్రివయ్యావు. చాలా థ్యాంక్స్ అంకుల్. ఇంత గొప్పతనం ఏ రోజు చూడలేదు. నిజంగానే కన్నకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా కన్న చాలా సంతోషపడతాడు అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక నారాయణ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎలాగైనా కన్నని తిరిగి తీసుకురావాలి, కన్న కూడా నా కొడుకేనమ్మా అని ఇక అంటూ ఉంటాడు. ఇక ఇక మహాలక్ష్మి అయితే ఇక నా మేనత్త కొడుకు కన్న, అలాంటి కన్నని నేను కన్న తల్లిలా చూసుకుంటాను, ఏంటి కోడలిగా ఎప్పటికీ కన్నకి వదినమ్మలా ఉంటాను అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. వెంటనే కన్నని వెతకడానికి వెళ్ళిన మాధవ, కేశవ, కన్న చాలా హడావిడిగా ఇక ఫోన్ చేశారు. అప్పుడే మహాలక్ష్మి చెప్పండి పెద్ది, ఇక కన్న కనిపించాడా అని అనగానే కన్న కనిపించడమ్మా, కానీ కన్నకి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ వెంటనే అమ్మ మహాలక్ష్మి ఏంటమ్మా కన్న కనిపించాడంట అని అడుగుతూ ఉంటాడు. లేదు కన్నకి యాక్సిడెంట్ అయిందంట అని అనగానే నారాయణ కుప్పకూలిపోతాడు. ఏంటమ్మా నువ్వు అనేది, వాడిని ఈ చేతులతో పెంచాను అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే పదమ్మ హాస్పిటల్కి వెళ్దాం అని ఇక నారాయణ, మహాలక్ష్మి ఇద్దరు హాస్పిటల్కి అయితే వస్తారు. ఇక హాస్పిటల్లో పెద్ది ఎలా ఉంది పెద్ది కన్నకి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపిస్తున్నారమ్మా అని చెప్పగానే ఇక వెంటనే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ గారు మా కన్నకి ఎలా ఉంది చెప్పండి డాక్టర్ గారు అని ఏడుస్తూ ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదమ్మా, స్పృహలోకి వస్తాడు కొద్దిసేపట్లో అని డాక్టర్ చెప్పగానే ఇక మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. అందరూ పెద్ది, కేశవకైనా ఇక నారాయణ చాలా సంతోషపడతారు. వెంటనే ఇక మహాలక్ష్మి ఇక నేను వెళ్ళొచ్చి చూడొచ్చా అని అనగానే అప్పుడే ఇక డాక్టర్ గారు వెళ్ళొచ్చమ్మా అని చెప్పగానే ఇక కన్న ఇక మహాలక్ష్మి నారాయణని తీసుకొని కన్న దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఏంటి ఈయనని ఇక్కడికి తీసుకొచ్చావు అని ఇక అంటూ ఉంటాడు. ఈయన నాకు ఏమి కాడు అని కన్నా అనగానే లేదురా నీకు తండ్రి ప్లేస్ ఇచ్చాడు, అలాంటి మంచివాడు, ఇక తను తప్పు చేశాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను ఏ తప్పు చేయలేదు. అసలు మీ అమ్మ ఎవరో కాదురా, నా మేనత్త, మా నాన్నతోడ పుట్టిన నా మేనత్తరా అని చెప్పగానే కన్నా షాక్ అయిపోతాడు. ఏంటి వదినమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును కన్నా నిజం చెప్తున్నాను, మీ అమ్మని ఇప్పుడే తీసుకొస్తాను అని ఇక వెంటనే మహాలక్ష్మి, నారాయణ ఇక కన్నా వాళ్ళ అమ్మని తీసుకొని వస్తారు. తీసుకొని రాగానే నన్ను మోసం చేశావు, నన్ను వదిలేసి వేరెవరితో లేచిపోయావు, నువ్వు అవసరం లేదు అని కన్నా అంటూ ఉంటాడు. రే కన్నా మీ అమ్మ ఏ తప్పు చేయలేదురా, మీ అమ్మ నా మేనత్తరా, నా మేనత్తని ఒక మాటన్నా నేను ఊరుకొని చెప్తున్నా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి వదినమ్మా ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మ తప్పు చేసింది, మా అమ్మ మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయింది అని కన్నా అంటూ ఉంటాడు. నారాయణ లేదురా మీ అమ్మ లేచిపోలేదు, అసలు మీ అమ్మ ఇక ఒక అతన్ని ప్రేమించి మోసపోయింది, అప్పుడు నువ్వు పుట్టావు, ఆ తర్వాత ఇక నీ మేనమామ ఇక మహాలక్ష్మి వాళ్ళ నాన్న నా ప్రాణ స్నేహితుడు, వాడు తన చెల్లెలు తప్పు చేసిందని బయటికి గెంటేస్తే ఇక ఆడపిల్ల ఇక బయట రోడ్డుపై ఇక నలుగురు నాలుగు విధాలా అనుకుంటారని ఆ రోజు ఇక నీ తల్లికి నేను ఒక నీడనిచ్చాను అంతే, నీ తల్లిని నేను పెళ్లి చేసుకోలేదు, నువ్వు నాకు పుట్టిన కొడుకువి కాదు, కానీ తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు పుట్టాక నేనే నా చేతులతో పెంచుకున్నాను, ఆ తర్వాత తనకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించానురా, ఇక నిన్ను వదిలేసి పోవడానికి కారణం అంతే, కానీ నిన్ను వదిలేసి నీ తల్లి పోనని చెప్పింది, కానీ తండ్రి లేకుండా నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు, ఇక అందుకనే ఇక తనకు కూడా ఒక జీవితాన్ని కావాలనుకున్నాడు తన అన్నయ్య, అలాంటి ఇక అన్నయ్య ఆ విధంగా కోరుకున్న వాళ్ళ అన్నయ్యకి నేను ఒక ప్రాణ స్నేహితుల్లా ఏమీ చేయలేకపోతున్నానని అనుకున్నాను, అందుకే నీ తల్లికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి ఈరోజు నిన్ను నా కొడుకులా చూసుకున్నాను రా, కానీ నీ తల్లి ఏ తప్పు చేయలేదురా, తప్పుగా అర్థం చేసుకోకు అని నారాయణ ఇక వెంటనే ఇక కన్నాకైతే గుండె పగిలే నిజం చెప్తాడు. ఆ మాటలు విన్న కన్నా చాలా బాధపడుతూ నన్ను క్షమించు నాన్న అని అంటూ ఉంటాడు. ఇక నుంచి ఎప్పటికీ నేను మీకు నాన్ననే ఇక అని అంటూ ఉంటాడు నారాయణ. ఇక ఎప్పటికీ నువ్వు నా తండ్రివి, కన్నా, కేశవ, చక్రి అన్నలందరూ, నా మాధవన్న అందరూ నా తోడబుట్టిన అన్నలు, ఇక నుంచి వాళ్ళ ఎప్పటికీ నేను విడిచి వెళ్ళిపోను అని కన్నా అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కూడా నువ్వు నిజంగానే నీకు నీ వదినమనరా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు కన్నా అయితే చాలా సంతోషపడతాడు. ఈ విధంగానైతే ఇక మహాలక్ష్మి తన సొంత మేనమామ కూతురు తన వదినమ్మన్న నిజమైతే తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.